ఏమైంది బావా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు, ఊరంతా తిరిగొస్తాను నీకోసం. ఒక్కనివే ఇక్కడ కూర్చొని ఏం చేస్తాను? అసలు ఏమైంది ఇట్లా చిన్నపోయి కూర్చున్నావు ఎందుకు? ఏం లేదే. అగో ఏం లేదంటున్నావు ఎందుకు? పొద్దుగాలే వీడియో తీయాలి పోదామన్నావు కదా, మళ్ళీ వచ్చి గీడ బాధతోటి కూర్చున్నావు ఎందుకు? చిట్టి నేను వీడియో చేయలేనే, నా వల్ల కాదయ్యా. అగో గిట్ల ఎందుకంటున్నావు బావా? స్క్రిప్ట్ రాసినావు, అందరినీ రమ్మన్నావు, మళ్ళీ నువ్వే అద్దంటున్నావు. ఏమైంది బావా? ఎందుకు ఇట్లున్నావు ఎప్పుడు? మనం ఇంత కష్టపడతాను, వీడియోలు ఎత్తాను, మరి ఇంతమంది తీసుకొస్తాను, ఏ పని చేయకుండా ఇదే పని పెట్టుకొని ఏదో ప్యాషన్గా జనాలను ఎంటర్టైన్ చేయాలి. మనం కూడా మన కళను నిరూపించుకోవడానికి ఉన్న బిజినెస్ కూడా పక్కా పెట్టినాం కదనే, పక్కా పెట్టి మరీ వీడియోలు ఎత్తాను. ఈ చేసే వీడియోలు ప్రజలు చూడకపోతే చేసి లాభమే ఉన్నది. మనకు 40,000 మంది సబ్స్క్రైబర్లు రే, అయినా వీడియో పెడితే 1000, 2000, 3000 మంది చూసినాక మనం పడ్డ కష్టానికి విలువే ఉన్నదే. అందుకే చిట్టి నాకు వీడియో చేద్దామంటే మనసు ఒప్పుకుంటలేదే. నేను చేయలేను చిట్టి, నా వల్ల కాదే. అవును బావా, మనం ఇంత కష్టపడ్డందుకు మనకు ఫలితం లేకపోయే. మన వీడియోలు ఎక్కువ మంది చూస్తే మనకు సంతోషం అనిపించదు, కానీ చూస్తలేరాయే. ఏం కాదులే బావా, మనకు కూడా మంచి రోజులు వస్తాయి, నువ్వేం బాధపడకు. చూడండి ఫ్రెండ్స్, మేము కూడా చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాం. మా కష్టాన్ని గుర్తించి ఒక అవకాశం ఇవ్వండి. మీ అందరి సపోర్ట్ మాకుంటే ఇంకా కష్టపడి మరెన్నో వీడియోలు మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మీరు లైక్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా మాకు కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. మేమైనా తప్పులు చేసి ఉంటే మీ కామెంట్ రూపకంగా చెప్పండి, మేము దాన్ని చూసుకొని సరిదిద్దుకుంటాం. మా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మాకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి ఫ్రెండ్స్. ఏమైందన్నా ఇక్కడ ఉన్నావు? షూట్ పోదామన్నావు, ఫోన్ చేస్తే ఎత్తావు. ఫోన్ పదమ్ముడు దా